హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఇటీవల టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రం తెరకెక్కించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ చిత్రంలో చంద్రబాబును విలన్ గా చూపించాడనే విమర్శలు కూడా వచ్చినా వర్మ మాత్రం తనదైన శైలిలో ముందుకు వెళ్లాడు. ఈ వివాదం ఇంకా కొనసాగుతుండగానే వర్మ మరో సంచలన బయోపిక్ ని అనౌన్స్ చేశాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ తీయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఇందుకు సంబంధించిన టైటిల్ లోగోని కూడా విడుదల చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. టైగర్ కేసీఆర్ పేరుతో ఈ చిత్రం రాబోతోందని వర్మ పేర్కొన్నాడు. ది అగ్రెసివ్ గాంధీ అనేది సబ్ క్యాప్షన్. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. ఇక ఆడు తెలంగాణ తెస్తానంటే అందరూ నవ్విండ్రు అంటూ టైటిల్ పోస్టర్ మీద పేర్కొనడాన్ని బట్టి ఈ సినిమా ఎలా ఉండబోతుందో కూడా వర్మ హింట్ ఇచ్చాడు. ఈ సినిమా కేటీఆర్ ఫాదర్ బయోపిక్ అని ఆంధ్ర వారు తెలంగాణ వారికి థర్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇవ్వడాన్ని భరించలేకపోయిన ఆయన ఎలా పోరాటం చేశారు, తెలంగాణ ఎలా సాధించారు అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం ఉంటుందని వర్మ తెలపడం విశేషం. ఇదిలా ఉంటే కేసీఆర్ బయోపిక్ అంటే అందులో చంద్రబాబు పాత్ర కూడా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చి 2001లో ప్రత్యేక రాష్ట్ర నినాదంతో టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ఈ చిత్రంలో కేసీఆర్ పాత్రలో ఎవరు నటిస్తారు, ఇతర వివరాలు ఏమిటి అనేది త్వరలో రామ్ గోపాల్ వర్మ వెల్లడించనున్నారు. మరి ఈ సినిమాపై తెరాస వర్గాలు, ఇతర పార్టీలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తిని రేపుతోంది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.